సో గైస్, ఇప్పుడు కాన్వా రియల్ సబ్జెక్ట్లోకి వద్దాం మనం. సో ఇంతవరకు మనకి ఇంట్రడక్షన్ అయితే అయింది. ఇక్కడి నుంచి కూడా మనం రియల్గా ప్రాక్టికల్గా ఎలా డిజైన్ చేయాలి ప్రతిదీ కూడా చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్గా నేనేం చేస్తానంటే ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డాక్యుమెంట్. ఒక పవర్ పాయింట్, ఇప్పుడు మనం ఎలాగైతే ఎంఎస్ వర్డ్ వాడతామో అదే విధంగా ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, డాక్స్. సో స్టార్ట్ రైటింగ్ అని క్లిక్ చేయండి. సో మన డాక్యుమెంట్స్లో ఏం చేస్తాం, ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తుంటాం, కొటేషన్స్ ఇస్తుంటాం, రెజ్యూమ్ బిల్డ్ చేస్తుంటాం, లేదంటే ఒక కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, లేదంటే ఒక కోర్స్ కంటెంట్ క్రియేట్ చేస్తాం. ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ రూపంలో చాలా ఈజీగా కాన్వా యూజ్ చేసి ఎలా చేద్దామని చూద్దాం. ఇందులో వచ్చేసరికి కాన్వా మ్యాజిక్ కూడా యూజ్ చేస్తాం మనం వండర్ఫుల్గా. ఓకే, స్టార్ట్ రైటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, డాక్స్ మీద క్లిక్ చేశాను, స్టార్ట్ రైటింగ్ మీద క్లిక్ చేయగానే ఇలా ఎంటీగా ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది మీకు. సో ఎంటీ డాక్యుమెంట్ ఓపెన్ అయింది కదా, ఇదంతా కూడా కాన్వాస్ అనమాట. ఇదంతా వర్క్ ప్లేస్. మనం ఏదైతే మనం డాక్యుమెంట్ తయారు చేయాలనుకుంటున్నాం ఇదంతా వర్క్ ప్లేస్. లెఫ్ట్ సైడ్లో ఉండేది లెఫ్ట్ సైడ్ మెనూ. అందులో రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, బ్రాండ్ కిట్ ఉంటుంది, అప్లోడ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, ఫొటోస్. ఓకే, ఇవన్నీ కూడా చాలా వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎలా ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ టెంప్లెట్స్కి వచ్చేసరికి మనకి రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే డాక్యుమెంట్ అనేది ఒక ఇన్వాయిస్ మీరు జనరేట్ చేయాలనుకుంటే చూడండి, రెడీమేడ్ టెంప్లెట్స్, ఇన్వాయిస్ టెంప్లెట్ అనేది రెడీమేడ్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఒక బిల్ చూసారా, ఇక్కడ యాడ్ అయిపోయింది. మీరు సింపుల్గా ఏం చేస్తారు, మీ నేమ్స్ అవన్నీ మార్చేసుకుంటారు. ఓకే, ఇలా ఇది అనేది ఒక ఇమేజ్. చూడండి, నేమ్స్ మార్చుకుంటారు, ఇలా తీసుకో. ఇలా చూడండి, ఇలా ఏదైనా మీ ఇష్టం టైప్ చేసుకోండి, సేవ్ చేసుకోండి ఇలా. సో ఇలా రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. ఇన్వాయిస్లు అవ్వచ్చు, ఒక రెజ్యూమే అవ్వచ్చు, ఒక బిజినెస్ డాక్యుమెంట్, ఏదైనా సరే రెడీమేడ్ టెంప్లెట్స్ అని యూజ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ కాకుండా ఓకే స్క్రాచ్ నుంచి కూడా మనం మొత్తం కూడా స్క్రాచ్ నుంచి కూడా చూద్దాం మనం. ఓకే, మొత్తం నేను డిలీట్ చేసేస్తున్నాను. నేను టోటల్గా ఏం ఉంచకుండా డిలీట్ చేసేస్తున్నాను, ఎంటీ డాక్యుమెంట్. సో ఫస్ట్ నుంచి కూడా మనం ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసేటప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక డాక్యుమెంట్ ఏ టాపిక్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ మీద డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ మీద. లేదు అనుకుంటే నేను కాన్వా నేర్చుకుంటున్నాను కాబట్టి కాన్వా కాన్సెప్ట్ మీద నేను ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేయాలనుకుంటున్నాను అనమాట. ఒక డాక్యుమెంట్ తయారు చేయాలనుకునేటప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మ్యాజిక్ రైట్, డిజైన్, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, బాడీ, బుల్లెట్ పాయింట్స్, చెక్ లిస్ట్, డివైడర్, టేబుల్, చార్ట్స్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. లోగోస్ అని కానీ ఇమోజెస్ అని కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాన్వా గురించి ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేస్తాను. అంటే వాట్ ఈస్ కాన్వా, కాన్వా ఎందుకు ఉపయోగపడుతుంది, వీటన్నిటి మీద ఒక డాక్యుమెంట్ అనేది ఒక తయారు చేద్దాం అనుకుంటున్నాను. తయారు చేద్దాం అనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే కాన్వా గురించి పెద్దగా తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకైనా తెలియదు కాన్వా పూర్తిగా, అంటే కాన్వా గురించి కాన్సెప్ట్ ఏం నాకు తెలియకపోయినా సరే మనం డిజైన్ చేయొచ్చు అనమాట డాక్యుమెంట్. అయితే డిజిటల్ మార్కెటింగ్ గురించి నాకు నాలెడ్జ్ ఏం లేదు, అయినా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేయొచ్చు. రియల్ ఎస్టేట్ గురించి నాకు నాలెడ్జ్ ఏం లేదు, రియల్ ఎస్టేట్ గురించి కూడా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ పెట్టుకుంటున్నాం. హెడ్డింగ్ అనేది ఒక డిజైన్ రూపంలో పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి డిజైన్ అని క్లిక్ చేస్తాను. డిజైన్ అని క్లిక్ చేయగానే రెడీమేడ్ టెంప్లెట్స్ అనేది డిజైన్కి సంబంధించి ఇలా ఓపెన్ అవుతాయి చాలా వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వాడదాం అనుకుంటున్నాను, ఈ డిజైన్ ఫస్ట్ ఉన్న డిజైన్. ఇక్కడ క్లిక్ చేశాను, కాన్వా ఇంట్రొడక్షన్, కాన్వా కోర్స్ గురించి నేర్చుకోవాలనుకున్నాను కానీ కాన్వా అని పెట్టాను, సేవ్ చేశాను. సో హెడ్డింగ్ వచ్చింది కదా మనకి, అది ఒక డిజైన్ రూపంలో. మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు కాన్వాస్ని, ఇలా చిన్నది చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు. హెడ్డింగ్ పెట్టాను. ఇక్కడ కింద క్లిక్ చేయగానే ప్లస్ సింబల్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది చూడండి ఇక్కడ మళ్ళీ. సో ఇది ఒక హెడ్డింగ్ అంతే. హెడ్డింగ్ ఎలాగైనా ఇచ్చుకోవచ్చు మీరు, డిజైన్ రూపంలో ఒక హెడ్డింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు కాన్వా కోసం నేను ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఏంటంటే నేను వాట్ ఈస్ కాన్వా అని రాయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ రాయాలనుకునేటప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాను, హెడ్డింగ్ అనేది పెడతాను నేను. హెడ్డింగ్లో వాట్ ఈస్ కాన్వా ఇలా క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. సో ఇప్పుడు వాట్ ఈస్ కాన్వా అనగానే దాని కింద రాయాలి కదా మనం డాక్యుమెంట్లో, వాట్ ఈస్ కాన్వా, కాన్వా ఈజ్ ఏ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. ఇట్లా మనం ఏదైనా రాయాలి అనుకునేటప్పుడు నాకు కాన్వా గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది లేదనుకోండి,
నాకు తెలియదు అనుకోండి కాన్వా గురించి, ఇక్కడ మనకి మ్యాజిక్ రైట్ అనే ఆప్షన్ ఇక్కడ యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, మ్యాజిక్ రైట్ అనే ఆప్షన్ ఇక్కడ ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేశాను నేను. వాట్ ఈస్ కాన్వా అని టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేయగానే ఇక్కడ మ్యాజిక్ రైట్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, మ్యాజిక్ రైట్. ఈ మ్యాజిక్ రైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫిక్స్ స్పెల్లింగ్, ఓకేనా, మోర్ ఫార్ములు, మోర్ ఫన్, రీరైట్, సమ్మరైజ్, కంటిన్యూ రైటింగ్, అప్లై బ్రాండ్ వాయిస్, ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి అనమాట, మల్టిపుల్ ఆప్షన్స్. ఇక్కడ నేను ఇప్పుడు వాట్ ఈస్ కాన్వా గురించి కింద ఒక డాక్యుమెంట్ లో రాయాలనుకుంటున్నాను కాబట్టి కంటిన్యూ రైటింగ్ అనే ఆప్షన్ ఇక్కడ యూజ్ చేస్తాను నేను. చూడండి ఇక్కడ కంటిన్యూ రైటింగ్. ఓకే, కంటిన్యూ రైటింగ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా కాన్వా ఏఐ అనేది వాట్ ఈస్ కాన్వా అనే కాన్సెప్ట్ మీద ఒక చాట్ జీపీటీలో అలాగే తర్వాత ఇక్కడ కూడా కంటెంట్ రాసేస్తుంది. అలాగే చూడండి, కాన్వా ఈజ్ ఏ వెర్సటైల్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్ఫామ్ దట్ ఎంపవర్స్ ఇండివిజువల్స్ అండ్ బిజినెసెస్ టు క్రియేట్ స్టన్నింగ్ విజువల్ కంటెంట్ ఎఫెక్టివ్లెస్లీ. సో ఈ కంటెంట్ అంతా మనం రాయాలి, మనం నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ కాన్వా మ్యాజిక్ అనేది ఏం చేసింది, ఆటోమేటిక్ గా మనం ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ ని బేస్ చేసుకుని ఒక కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా రాసిచ్చింది మనకి. సో ఎంత ఈజీగా ఉంది, వాట్ ఈస్ కాన్వా అనేది చాలా ఈజీగా రాసుకున్నాం డాక్యుమెంట్. అదే ఎంఎస్ వర్డ్ లో అయితే ఇలా రాయగలుగుతామా, మనం టైప్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి అయినా నేర్చుకొని తెచ్చుకోవాలి, కాపీ పేస్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కాన్వాలోకి వచ్చేసరికి ప్రతిదీ కూడా కాన్వా మ్యాజిక్ అనేది మనకి కంటిన్యూ రైటింగ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా దాని డెఫినేషన్ అనేది అక్కడ రాసేస్తుంటుంది మనకి. సో వాట్ ఈస్ కాన్వా అని రాశాను. కాన్వా అనేది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్, అసలు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు నేను. సో కాన్వా అనేది గ్రాఫిక్ డిజైనింగ్ టూల్. అసలు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి, ఇక్కడ నేను రాస్తాను ఇప్పుడు మళ్ళీ వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్. వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్ అని టైప్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇంతకు ముందులాగే సెలెక్ట్ చేస్తాను, మ్యాజిక్ రైట్ లోకి వెళ్ళి కంటిన్యూ రైటింగ్ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే అనేది ఆటోమేటిక్ గా కింద కంటెంట్ అనేది మ్యాజిక్ రైట్ రాసేస్తుంది. గ్రాఫిక్ డిజైనింగ్ is the art of creating visual content to communicate messages effectively. It involves using typography, images, colors and layouts to convey ideas and information in a visual appealing way. Graphic designers చూసారు ఇలా కంటెంట్ అనేది, ఈ కంటెంట్ మనం రాయాలంటే చాలా కష్టపడాలి. సో ఈ విధంగా కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా కాన్వా మ్యాజిక్ అనేది డిఫైన్ చేసుకుంటుంది అనమాట. డిఫైన్ చేసుకుని ఆ డెఫినేషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక కంటెంట్ ఇస్తుంది, అందరికీ కూడా సేమ్ కంటెంట్ ఇచ్చేది. మీరు వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్ క్లిక్ చేసి కంటిన్యూ రైటింగ్ అని క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ కంటెంట్ ఇస్తుంది, అంటే కాపీ పేస్ట్ కంటెంట్ ఎవరికి కూడా ఇవ్వదు. దట్ ఈస్ ద కాన్వా మ్యాజిక్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఇలా ఎంతైనా నేను రాసుకోవచ్చు. నాకు జస్ట్ ఏంటి హెడ్డింగ్స్ తెలిస్తే చాలా నాకు హెడ్డింగ్ తెలిస్తే ఆ కాన్సెప్ట్ గురించి మొత్తం కూడా నేను రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ గ్రాఫిక్ డిజైన్ టూల్స్ ఇలా పెట్టా, గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ అని పెడతాను ఇలా. ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ ఏమున్నాయి నాకు తెలియలేదు అనుకోండి, సింపుల్గా మ్యాజిక్ రైట్లోకి వెళ్ళి కంటిన్యూ రైటింగ్. ఓకే, కింద ఆటోమేటిక్గా గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ ఏమున్నాయని ఇక్కడ చూపించేస్తుంది మీకు. ఓకేనా, ఏమేమి ఉంటాయి ఇలా కంటెంట్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్ కొడతారు. సో వై యూస్ ఇక్కడ చూడండి హెడ్డింగ్ పెట్టుకోండి, మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసి హెడ్డింగ్ పెట్టుకోండి. మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసి హెడ్డింగ్ వై యూస్ why to use Canva for graphic designing ఇలా ఇచ్చాను. ఓకే, ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్లు కొన్ని రాస్తాను చూడండి. గ్రాఫిక్ డిజైన్ కొన్ని దగ్గర స్పెల్లింగ్ ఇక్కడ క్లిక్ చేసి మ్యాజిక్ రైట్ మీద క్లిక్ చేసి ఫిక్స్ స్పెల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫిక్స్ స్పెల్లింగ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా స్పెల్లింగ్స్ ఏమైనా రాంగ్ ఉంటే అదే ఆటోమేటిక్ చూడండి. వై టు యూజ్ అని రాశాను కదా నేను, వై యూజ్ కాన్వా ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్. సో వై టు యూజ్ అనేది రాంగ్ సెంటెన్స్ అనమాట. అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ లో ఒక ఎక్స్ట్రా లెటర్ పడింది, అది కూడా తీసేసింది చూసారా. సో ఇలాగ స్పెల్లింగ్స్ కూడా ఏమైనా మిస్టేక్స్ మనం బై మిస్టేక్ మనం టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అది సెలెక్ట్ చేసి ఫిక్స్ స్పెల్లింగ్ అని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా స్పెల్లింగ్స్ అనేవి అదే ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మ్యాజిక్ రైట్ లోకి వచ్చేసరికి. సో ఇక్కడికి వచ్చేసరికి వై యూజ్ కాన్వా ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ఆ హెడ్డింగ్ నచ్చలేదు నాకు, డిఫరెంట్ హెడ్డింగ్ కావాలి దానికి. డిఫరెంట్ హెడ్డింగ్ కావాలనేటప్పుడు ఇక్కడ రీరైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడే మ్యాజిక్ రైట్ లోనే రీరైట్ మీద క్లిక్ చేస్తే వై షుడ్ కాన్వా బి యూజ్డ్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్. చూసారా డిఫరెంట్ టైటిల్ అనేది వచ్చింది, డిఫరెంట్ టైటిల్ అనేది వచ్చింది. వై షుడ్ కాన్వా బి యూజ్డ్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్. నాకు ఇది పెద్ద టైటిల్ అయిపోయింది అనుకోండి, మ్యాజిక్ రైట్ లోకి వెళ్ళి
సమ్మరైజ్ అని చేస్తాను నేను. ఇక్కడ సమ్మరైజ్ క్లిక్ చేయగానే చూడండి అది సమ్మరైజ్ చేసేస్తుంది మీకు. కాన్వాయ్ దాని గురించి సమ్మరైజ్ చేస్తుంది. ఓకే, ఇలా క్లిక్ చేయండి. మ్యాజిక్ రైట్. ఫన్నీగా రాయాలనుకోండి, అదే కంటెంట్ని ఫన్నీగా రాయాలనుకునేటప్పుడు మోర్ ఫన్, ఫార్మల్గా రాయాలనుకున్నప్పుడు మోర్ ఫార్మల్, ఎలా కావాలంటే అలా రాయొచ్చు అనమాట. అప్లై బ్రాండ్ వాయిస్, ఇది వాయిస్ చెప్పేటప్పుడు నేను వీడియోస్ చెప్పేటప్పుడు నేను చెప్తాను, నేను అక్కడ యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, అప్లై బ్రాండ్ వాయిస్ ఇక్కడ చదవాలి రీడ్ చేయాలన్నప్పుడు వాయిస్ అనేది అప్లై చేసుకుంటాం మనం. సో వాయిస్ యూజ్డ్ ఫర్ కాన్వా గ్రాఫిక్ డిజైనింగ్. సేమ్ మ్యాజిక్ రైట్లోకి వెళ్ళి కంటిన్యూ రైటింగ్ రాస్తున్నాను. సో ఎందుకు కాన్వా మనం యూజ్ చేయాలనే కంటెంట్ కూడా అదే చేస్తుంది. ఇక్కడ కాన్వా గురించే కాదు, రియల్ ఎస్టేట్ గురించి రాస్తే రియల్ ఎస్టేట్ గురించి అడుగుతుంది, డిజిటల్ మార్కెటింగ్ గురించి రాస్తే డిజిటల్ మార్కెటింగ్. నీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఒక ఫిజియోథెరపిస్ట్ అనుకోండి, ఫిజియోథెరపిస్ట్ సంబంధించిన ప్రతి సైడ్ హెడింగ్ ఇస్తే చాలు, కంటెంట్ మొత్తం అదే రాసేస్తుంటుంది. అదేవిధంగా ఒక డాక్టర్స్ అవ్వచ్చు, ఒక డెంటిస్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు డెంటిస్ట్, ఎన్ని రకాల డెంటిస్టులు ఉంటారు, ఓకేనా, అందులో ఏదైనా ట్రీట్మెంట్ గురించి మీరు మ్యాటర్ రాయాలి అనుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ నేమ్ హెడ్డింగ్ రూపంలో ఇచ్చి జస్ట్ కంటిన్యూ రైటింగ్ అని క్లిక్ చేస్తే ఆ ట్రీట్మెంట్ గురించి మొత్తం కూడా కాన్వా రైటింగ్ టూల్, కాన్వా మ్యాజిక్ అనేది ఆటోమేటిక్గా రాసేస్తుంటుంది. చూసారా, ఇలా చూడండి ఇలా. సో ఇక్కడ ప్రతిది కూడా ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ సెపరేట్ కలర్ ఇవ్వాలి అనుకుంటే పైన ఒక మెనూ బార్ ఉంటుంది చూడండి. ఇలా ఈ పైన ఒక మెనూ బార్ ఉంది, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడ ఫాంట్ సైజు, కలరు, ఓకే, ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి. ఓకే, పైన మెనూ బార్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాట్ ఈస్ కాన్వా దానికి కలర్ మార్చాలనుకుంటే ఇక్కడ కలర్ మీద క్లిక్ చేస్తాను, సింపుల్గా వేరే కలర్ ఇస్తాను. ఇక్కడ చూడండి, చూసారా, వాట్ ఈస్ కాన్వా, డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు మనం. అదేవిధంగా ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటే పెంచవచ్చు. ఏదైతే సెలెక్ట్ చేస్తానో ఆ ఫాంట్ సైజ్ చూడండి, ఎంత సైజ్ అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని ఉంటుంది. నెక్స్ట్ పోస్టర్లోకి వచ్చేసరికి చాలా సింపుల్గా ఇది ఎలాబరేటెడ్గా చెప్తాను నేను. ఇక్కడ ఫాంట్స్ వచ్చేసరికి చూడండి, మల్టిపుల్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ గూగుల్లో ఉన్న ప్రతి ఫాంట్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా పెయిడ్ ఫాంట్స్ కూడా చాలా వరకు ఉంటాయి. మీరు హెడ్డింగ్లకి ఏ ఫాంట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫాంట్స్ ఇలా ఇచ్చుకోవచ్చు మీరు. సో వాట్ ఈస్ కాన్వా, ఫాంట్ మారిందా చూడండి, ఫాంట్ మారుతుంటుంది. ఫాంట్ మార్చాలంటే చాలా ఇక్కడ ఫాంట్ మారుతుంటుంది. చూసారా, ఇట్లా ఫాంట్ మార్చుకోవచ్చు. అది బోల్డ్లో కావాలంటే బోల్డ్, లేదంటే బోల్డ్ తీసేయాలనుకుంటే బోల్డ్లో తీసేయచ్చు. బోల్డ్లో ఇటాలిక్లో పెట్టాలంటే ఇటాలిక్ పెట్టచ్చు, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ పెట్టచ్చు. వర్డ్ డాక్యుమెంట్లు ఏమేమి ఉంటాయి అన్ని ఆప్షన్లు కూడా ఇక్కడ ఉంటాయి మనకి. ఓకేనా, స్ట్రైక్ చేయాలనుకుంటే స్ట్రైక్ చేసుకోవచ్చు దాన్ని. ఇట్లా చూడండి, పైన ఒక మెనూ బార్ అని చూసారా, ఈ మెనూ బార్ని యూజ్ చేసి మనం డిఫరెంట్గా కలర్స్ మార్చుకోవచ్చు, సైజులు మార్చుకోవచ్చు, బోల్డ్లో పెట్టుకోవచ్చు, ఇటాలిక్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బుల్లెట్ పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బుల్లెట్ పాయింట్స్ చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ కిందకి వచ్చి కాన్వా హెడ్డింగ్ రాస్తాను, హెడ్డింగ్ కాన్వా కోర్స్ కంటెంట్. నేను ఇక్కడ రాయాలనుకుంటున్నాను కాన్వా కోర్స్ కంటెంట్. ఏం రాయాలనుకుంటున్నాను, లోగో డిజైన్. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఎంటర్ కొట్టగానే బుల్లెట్ పాయింట్ యాడ్ అయిపోతుంటుంది. లోగో డిజైన్, పోస్టర్ డిజైన్, డాక్యుమెంట్స్. ఓకే, ఇలా ఇచ్చుకోవచ్చు మనం. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ కావాలంటే బుల్లెట్ పాయింట్స్, లేదనుకుంటే మీరు ఏదైనా చూడండి, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి ఇదే పేజ్లో 1 2 3లో. ఓకే, లేదంటే చెక్ బాక్స్లు డిఫరెంట్గా ఇక్కడ మీకు ఏం కావాలంటే అవి వస్తాయి. బుల్లెట్ పాయింట్స్ 1 2 3 చెక్ బాక్స్లు. ఓకేనా, ఇలా మీరు ఏదైతే మీరు లిస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో లిస్ట్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీటికి గ్యాప్ మధ్యలో కావాలనుకుంటే లైన్ హైట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, లైన్ స్పేసింగ్ ఇలా గ్యాప్ ఇచ్చుకోవచ్చు, లైన్కి లైన్కి మధ్యలో గ్యాప్ ఇచ్చుకోవచ్చు. లెటర్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలనుకుంటే లెటర్ మధ్యలో కూడా స్పేస్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అదే. ఓకేనా, ఏంటంటే ఇవి లెఫ్ట్ రైట్ కూడా ఇలా పెంచుకోవడానికి తగ్గించుకోవడం కోసం, అంటే పొజిషన్ సెట్ చేసుకోవడం కోసం ఇలా. సో ఏదైతే పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ సెట్ చేసుకోవడం కోసం ఈ రెండు అనమాట, ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. సో ఇది మనకు వచ్చేసరికి కాన్వాలో డాక్యుమెంట్ ఇలా క్రియేట్ చేస్తాం ప్రతిదీ కూడా. సో నేను ఇప్పుడు ఒక గ్రాఫ్ పెట్టాలనుకుంటున్నాను, నేను ఒక గ్రాఫికల్ వేలో. ఇక్కడ ఎలిమెంట్స్ అని ఒక సింబల్ ఉంటుంది చూడండి, ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ గురించి మనం పోస్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాబరేటెడ్గా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఒక టేబుల్ పెట్టాలి అనుకుంటున్నాను అంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఒక టేబుల్, ఏ టైప్ ఆఫ్ టేబుల్ కావాలంటే ఆ టైప్, ఆల్ టేబుల్స్ మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్ కావాలనుకుంటే ఈ టేబుల్ చూసారా,
టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ టేబుల్లోకి వచ్చేసరికి నేను డేటా ఇచ్చుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఏముంటాయంటే కాన్వా, వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ అంటే 3-in-1 కోర్స్ అనమాట ఇది. నేను ఇది ప్రొవైడ్ చేస్తున్నాను ఇది. సో ఇక్కడ కాన్వాలోకి వచ్చేసరికి ఏం చెప్తాను నేను, కాన్వా ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకేనా. వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే చెప్తాను. అంటే ఇక్కడ కాన్వా దగ్గర ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను. గ్రాఫిక్ డిజైనింగ్ లో కాన్వా చెప్తాను. కాన్వా, ఫోటోషాప్, ఇంకా కొరల్ డ్రా, ఇలా ఏమైనా రాసుకోవచ్చు మీరు. వెబ్ డిజైనింగ్ వచ్చేసరికి PHP, జావా, .NET ఇలా మల్టిపుల్ నేర్పిస్తాం అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇలా టేబుల్ రూపంలో నేను రిప్రజెంట్ చేసుకుంటాను ఏదైనా డేటా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాదు, మీ మార్క్ లిస్ట్ అవ్వచ్చు. ఎవరైనా మార్క్ లిస్ట్ తయారు చేయాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్, ఓకేనా, మార్క్స్ ఎన్ని వచ్చాయి, పాస్ అయ్యాడా లేదా అనేసి టేబుల్స్ రూపంలో ఉంటాయి కదా. ఏదైనా టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఆ టేబుల్ మీరు ఎక్కడ డ్రా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ టేబుల్ రెడీమేడ్ టేబుల్ కాకుండా నేను నాకు నచ్చిన కాలమ్స్, ఓకేనా, నాకు నచ్చిన రోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. టేబుల్ ఇక్కడ చూడండి, మీరు ఎన్ని కావాలంటే అన్ని వరకు ఇలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ 6x4 టేబుల్ తీసుకోవాలనుకుంటే 6x4 టేబుల్ చూసారా, 1 2 3 4 5 6 6x4. ఓకే, ఇలా తీసేసుకోవచ్చు మీరు. టెక్స్ట్ రాసుకోవడం, అక్కడ క్లిక్ చేస్తారు, టెక్స్ట్ రాస్తారు, క్లిక్ చేస్తారు, టెక్స్ట్ రాస్తారు. ఇలా టేబుల్స్ రూపంలో మీరు ఏదైనా సరే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాను. చార్ట్స్ కూడా ఇవ్వచ్చు మనం, బార్ చార్ట్ కానీ పై చార్ట్ కానీ ఇవ్వచ్చు. ఎక్కడ ఎలిమెంట్స్ లోనే ఉంటాయి చూడండి, ఎలిమెంట్స్ లో చార్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చార్ట్స్, సిఆల్ చార్ట్స్, మీకు ఇందులో ఏ చార్ట్ కావాలనుకుంటే ఆ చార్ట్ మీరు ఏదైతే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో చూడండి. సిఆల్ బార్ చార్ట్స్ కావాలంటే బార్ చార్ట్స్, ఓకే, పై చార్ట్స్ కావాలంటే పై చార్ట్స్, ఇలా లైన్ చార్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను నేను. సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5. సో ఎవరు ఎంత పర్సెంటేజ్ వాడుతున్నారు, ఫోటోషాప్ ఎంతమంది వాడుతున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ లో వరల్డ్ వైడ్ లో ఫోటోషాప్ ఎంతమంది వాడుతున్నారు, 10% వాడుతున్నారా, 20% వాడుతున్నారా, ఓకేనా. కాన్వా ఎంతమంది వాడుతున్నారు, అదర్ టూల్స్ ఎంతమంది వాడుతున్నారు, ఇలా 3 మెజర్మెంట్స్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఇది రిమూవ్ చేయాలనుకుంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. మనం డిలీట్ సెలెక్ట్ చేసి డిలీట్, ఓకే, అయిపోయిందా. ఇక్కడ 3 అనమాట. ఫోటోషాప్ 33%, కాన్వా 33%, అదర్. కానీ కాన్వా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారని చూపించాలనుకునేటప్పుడు ఇది ఏం చేస్తానంటే పెంచేస్తాను నేను 20, ఓకేనా. కాన్వా 50% యూజ్ చేస్తున్నారు, ఓకే. ఫోటోషాప్ 25%, అదర్స్ 25%. ఇలా నేను ఏదైనా సరే పై చార్ట్ రూపంలో అవ్వచ్చు, లైన్ చార్ట్ అవ్వచ్చు, ఏదైనా చార్ట్ రూపంలో ఏదైనా ఒక డేటాని డిస్ప్లే చేయాలి, లేదంటే మన జనాభాని డిస్ప్లే చేయాలి, ఓకేనా, ఏదైనా ఒక రిపోర్ట్ని తయారు చేయాలి అన్నప్పుడు టేబుల్స్ రూపంలో కానీ చార్ట్స్ రూపంలో కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా టేబుల్స్ అవి చేసుకోవచ్చు. లేదు నా ఓన్గా ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఉంటుంది. మనకి ఇమేజ్ ఇచ్చుకోవచ్చు, మీరు లోగోస్ రూపంలో ఇచ్చుకోవచ్చు, లేదా ఇంక ఏదైనా చేసుకోవచ్చు, ఓకే. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి అప్లోడ్స్లో ఉంటాయి, మనకి ఫొటోస్ ఉంటాయి, స్టాక్ ఫొటోస్. ఇవన్నీ కూడా ఏదైనా ఫోటో కావాలంటే ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చూసారా, చిన్నది పెద్ద చేసుకోవచ్చు ఫోటో. చూడండి, ఈ ఫోటో తీసుకున్నా, కావాలంటే దాని సైజు కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఓకే. ఇలా డూప్లికేట్ తీసుకుంటాను నేను, డూప్లికేట్ తీసుకోవచ్చు. ఇలా డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. చాలా వరకు ఇలా తీసుకోవచ్చు మీరు, ఓకే. చూడండి, ఇలా చిన్నది పెద్ద చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అప్లోడ్ చేసుకోవచ్చు ఒక డాక్యుమెంట్ని. సో ఏదైనా సరే మీకు తెలియని సబ్జెక్ట్ నుంచి కూడా జస్ట్ హెడ్డింగ్స్ చెప్తూ ఒక ట్రేడింగ్ గురించి చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, ట్రేడింగ్ సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ తెలిస్తే చాలా మీరు కాన్వాలో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్, అదే ఈ కాన్వా డాక్యుమెంట్లో
ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో సైడ్ ఎడిటింగ్స్ తో రీరైట్ చేయొచ్చు, లేదంటే మ్యాజిక్ రైట్ లో ఉండే ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. రీరైట్ చేయొచ్చు, మోర్ ఫన్నీ వేలో రాయొచ్చు, కంటిన్యూ రైటింగ్ చేయొచ్చు, ఫిక్స్ స్పెల్లింగ్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మ్యాజిక్ రైట్ లోకి వచ్చేసరికి. సో ఇప్పుడు నాకు డాక్యుమెంట్ సేవ్ చేయాలి అంటే ఏమవుతుంది, ఇక్కడ షేర్ ఆప్షన్ చూడండి. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్ లో టాప్ లో ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను నేను. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ స్టాండర్డ్, పీడిఎఫ్ లో కావాలా లేదంటే వర్డ్ లో కావాలా, ఎంఎస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అంతా ఎవరికైనా పంపించాం అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ చేసి దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదు ఎవరికి కూడా ఎడిట్ చేయడానికి లేకుండా ఇవ్వాలనుకుంటే పీడిఎఫ్ స్టాండర్డ్ టిక్ పెట్టుకుని A4 సైజ్ లో టిక్ పెట్టుకుని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాను నేను. సో ఫైల్ అనేది పీడిఎఫ్ రూపంలో మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు. ఓకేనా, చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. హై క్వాలిటీ ఇచ్చానంటే హై క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది, లో క్వాలిటీ ఇస్తే లో క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది. ఇమేజెస్ అవన్నీ చెప్పేటప్పుడు ఈ క్వాలిటీ గురించి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. సో సింపుల్ గా ఒక డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలనేది ఇక్కడ చూసారు మనం. చూసారా డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయిందా. సో మీరు ప్లాన్ చేయాలి. ఇదే విధంగా మీరు ఈ డాక్యుమెంటే కాదు, ఒక రెజ్యూమ్ తయారు చేయొచ్చు ఇందులోనే. ఓకేనా, రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, టెంప్లెట్స్ లో రెజ్యూమ్ అని సెట్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ రెజ్యూమ్ అని సెట్ చేసుకుంటే రెజ్యూమ్స్ వస్తాయి, కొటేషన్స్ అని సెట్ చేస్తే కొటేషన్స్ వస్తాయి, ఇన్వాయిస్ అని సెట్ చేస్తే ఇన్వాయిస్ వస్తుంది, బిల్ అని సెట్ చేస్తే బిల్ అని వస్తాయి. సో రెడీమేడ్ టెంప్లెట్స్ అనేది చాలా వరకు ఇక్కడ టెంప్లెట్స్ లో ఉంటాయి, మనకి అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా, రెడీమేడ్ గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ కంటెంట్ ఎడిట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇంకొక బ్యూటీ అనేది ఏంటంటే ఈ డాక్యుమెంట్ లో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, షేర్ పక్కనే కన్వర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. కన్వర్ట్ క్లిక్ చేస్తే దీన్నే మనం ఒక ప్రెజెంటేషన్ రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇలా గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తారు, ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ కొన్ని కనిపిస్తాయి, ఏ విధంగా మీకు కావాలనేది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంప్లెట్ నచ్చింది అనుకోండి, ఇది క్లిక్ చేస్తాను, క్రియేట్ మై ప్రెజెంటేషన్ అనగానే ఆటోమేటిక్ గా ఇక్కడ ఎన్నైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్స్ అన్నిటితో కూడా ఒక ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇది ప్రెజెంటేషన్. చూసారా, ఈ ప్రెజెంటేషన్ క్రియేట్ అయిపోయింది. ఇందులో ఫాంట్ ఫ్యామిలీస్ కానీ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్లు పెట్టుకోవడం కానీ ఇదంతా కూడా చూసారా, ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఇమేజ్లు పెట్టుకోవడానికి ఎంటీ ప్లేసెస్ అని వదిలేసాడు మనకి. ఆ ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలి, ఏ ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో మీకు ఈ కలర్ కాంబినేషన్స్ మార్చుకోవాలనుకుంటే ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మార్చేసుకోవచ్చు మీరు ఇలాగా. చూసారా, ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ కలర్స్, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు ఇలాగా. సో ప్రతి దానికి కూడా ఓకే. అప్లై టు ఆల్ పేజెస్ అన్నాం అనుకో, ఇదే కలర్ కాంబినేషన్ అన్ని పేజీలకు కూడా అప్లై అవుతుంటుంది. చూడండి, అప్లై టు ఆల్ పేజెస్, సేమ్ కలర్ కాంబినేషన్ చూసారా అప్లై అయిపోయిందా. ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం ఆటోమేటిక్ గా సెట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ కాన్వా. సో ఇక్కడ ప్రెజెంట్ చేశాను అనుకోండి, నేను చూడండి ప్రెజెంట్ కొడతాను, ఫుల్ వి అని చేసి ప్రజెంట్. ఇప్పుడు చూడండి, ఈ రైట్ సైడ్ అవన్నీ కూడా ఇమేజ్లు పెట్టుకోవడానికి ఖాళీగా ఉంచాడు అది. మనం అక్కడ ఇమేజ్లు అవన్నీ పెట్టుకుని మనం తర్వాత ప్రెజెంటేషన్స్ లో ఇది ఎలా చేయాలనేది కూడా మనం ప్రతిదీ కూడా చూద్దాం. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం, డాక్యుమెంట్స్ ప్రెజెంటేషన్ రూపంలో తయారు చేసాం, లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్ అబౌట్ డాక్యుమెంట్స్. ఓకే, ఒక డాక్యుమెంట్ ప్రాపర్ గా ఎలా క్రియేట్ చేయాలనేది ఇది. థ్యాంక్ యూ. ఓకే.